గెట్ టుగెదర్ జరుగుతుంది, మంచిగా వంట చేసుకుంటున్నాం, తింటున్నాం, పాడుతున్నాం, పోతున్నాం. కానీ దానివల్ల స్కూల్కి ఏంటి లాభం, మన ఊరికి ఏంటి లాభం, మన విద్యార్థులకు ఏంటి లాభం అని మేము ఆలోచించుకొని వెంటనే సుదర్శన్కి చెప్పాం, సుదర్శన్ హెడ్ మాస్టర్తో మీరు మాట్లాడండి, ఈ స్కూల్కి ఏం నీడ్ ఉంది, తక్షణం ఏం అవసరం ఉంది, అది మనం చేద్దామని మేము నిర్ణయించుకొని శాంతి నికేతన గీతం ఇది సబర్మతి సంగీతం. శాంతి నికేతన గీతం ఇది సబర్మతి సంగీతం. తాన్సేన్ రాగమిది, త్యాగరాజ గానమిది. ఓ సత్యాహింసలు శృతిలైన మానవతా గీతం, ప్రేమ సుధా భరితం. సత్యం శివ సుందరం, సకల మత సమ్మతం, ప్రపంచ శాంతి సంకేతం. పద్మావతి మేడం హెడ్ మాస్టర్ గారికి, గ్రామ పెద్దలకి, విద్యార్థులకి, నాతోటి పూర్వ విద్యార్థులకి, 94, 95 బ్యాచ్ విద్యార్థులకి అందరికీ నమస్కారాలు. నా పేరు ఆల నరేందర్ రెడ్డి. నేను ఈ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మా పూర్వ విద్యార్థుల తరపున స్కూల్కి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ షెడ్ నిర్మాణం చేయడము మేము ఏదో పెద్ద భారంగా అయితే అనుకోలేదు. చాలా సంతోషంగా మా బాధ్యతగా మమ్మలను తీర్చిదిద్దిన ఈ పాఠశాలకు మా వంతు ఒక సహాయంగా మేము చేయడం అనేది జరిగిందనమాట. సో మాకు గుర్తొస్తుంది, ఈరోజు కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం ఈ పేరూరులో మేము చదువుకుంటున్నప్పుడు ఆగస్టు 15 వచ్చినా, 26 జనవరి వచ్చినా ఒక పండుగ వాతావరణం. ఈ స్కూల్ గ్రౌండ్ ఎట్లా ఉండేదంటే చాలా బాధేస్తుంది. విద్యార్థులు చాలామంది చాలా తక్కువ ఉన్నారు. కానీ ఆ రోజు కనీసం ఒక 400-500 మంది మేము ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళం. అలాగే గేమ్స్ విపరీతంగా కండక్ట్ చేసేవాళ్ళు. ఆ గేమ్స్లో మేము పాల్గొంటే మా తల్లిదండ్రులు దాదాపు నాకు తెలిసి ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న పేరెంట్స్ అందరు కూడా ఈ 2 సందర్భాల్లో ఈ స్కూల్ గ్రౌండ్లో ఉండేది. దాదాపు 1000, 1200, 1500 మందితో ఇక్కడ మీటింగ్స్ జరిగిన గుర్తులు కూడా మాకున్నాయి. ఆనాటి గ్రామ పెద్ద సర్పంచ్ కీర్తిశేషులు పురంధర్ రెడ్డి గారు సర్పంచ్ ఈ ఊరికి వస్తున్నాడు అంటే మాకు ఎట్లా అనిపించేదంటే ఒక ముఖ్యమంత్రిని చూసినట్టు, ఒక మంత్రిని చూసినట్టు మాకు ఆ ఫీలింగ్ వచ్చేదనమాట. ఎక్కడో అక్కడ గ్రామ పొలిమేర నుంచి ఇక్కడి వరకు విద్యార్థులందరం లైన్గా నిలబడి ఆయనకు సెల్యూట్ చేస్తూ అన్ని జెండాల దగ్గరికి మేమందరం తిరిగి చివరికి ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకునే వాళ్ళం అనమాట. సో అట్లాంటి గుర్తులు ఈరోజు మళ్ళీ మాకు వచ్చినాయి. నేను ఉదయం నుంచి మన ఊరిలో జరుగుతున్న ప్రభాత బేరి నుంచి ఇప్పటి వరకు అన్ని రికార్డ్ చేశాను. ఖచ్చితంగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసి పేరూరులో జరిగిన ఈ రోజు జరిగిన ఈ ఉత్సాహాన్ని మొత్తం ఇండియా మొత్తం నా యూట్యూబ్ ద్వారా
చూపించడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. మీరందరూ కూడా చూడాలి. నా వాయిస్ ఆఫ్ నెట్వర్క్ నా యూట్యూబ్ ఛానల్ పేరు అందులో ఖచ్చితంగా వస్తుందన్నమాట. అలాగే ఒక 2-3 విషయాలు మీరందరూ ఒక 5 నిమిషాలు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. సో ఒక ఊర్లో ఒక ఎంప్లాయ్ ఉండేవాడు. ఆ ఎంప్లాయ్ ఎట్లాంటి వాడు అంటే చాలా పిసినారి. ఎంత పిసినారంటే పాత బట్టలు వేసుకొని డ్యూటీకి వెళ్ళేవాడు, పాత చెప్పులు వేసుకునేవాడు, అసలుకి ఇంట్లో బెడ్షీట్లు కూడా పాతవే, చినిగిపోయే వరకు వాడేవాడు. చివరికి పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళకి చదివిపియాలి, చాలా ఖర్చు అవుతుంది, వైద్యం ఖర్చులు అవుతాయి, బట్టలు కొనియాలి, కాలేజీల్లో ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఎందుకు పెళ్లి చేసుకుంటే అని పెళ్లి కూడా చేసుకోలే. చివరికి ఏమైపోయిందంటే రిటైర్మెంట్ దశ వచ్చేసింది. ఒకరోజు సడన్ గా వాళ్ళ ఇంట్లోకి యమధర్మరాజు వచ్చాడు. భయ్య నీ టైం అయిపోయింది, ఇక పద నేను తీసుకెళ్ళడానికి వస్తే ఒక్క 2 నిమిషాలు ఆగండి యమధర్మరాజా అని ఒక పేపర్ పెన్ను తీసుకొని ఉత్తరం రాస్తాడు. ఏం ఉత్తరం రాస్తాడో తెలుసా? నేను ఇన్ని రోజులు పిసినారి ఉండి ఏది ఖర్చు పెట్టకుండా ₹1,00,00,000 జమ చేశాను, నా దగ్గర క్యాష్ ఉంది ₹1,00,00,000, ఈ సంచిలో పెట్టి ఈ డబ్బులు నేను ఇసిరేస్తున్నాను రోడ్డు మీదకి. ఈ ఉత్తరము ఈ డబ్బు ఎవరికైతే దొరుకుతుందో ఈ డబ్బుతో మీరు పిసినారితనం చేయకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని రాశాడు అనమాట దాంట్లో. సో ఈ స్టోరీ విన్నాక మాకు అర్థమైంది. 30 ఏళ్ళ తర్వాత మేమందరం సెటిల్ అయ్యాం, మాకు జాబులు వచ్చినాయి, చాలా మంది మా దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ మాకు అనిపించింది అనమాట, ఇవన్నీ ఏం చేయాలి, మనము ఎంత తింటాము, రోజుకు 3 పూటలే తింటాం కదా, బంగారం బిస్కెట్లు ఏం తినం కదా. సో డబ్బులు ఉన్నాయి, మరి ఏం చేయాలనుకున్నప్పుడు మాకు స్కూల్లో అప్పుడు మాకు చదువు చెప్పిన టీచర్స్ చెప్పేవాళ్ళు అనమాట. ఏం చెప్పేవాళ్ళంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మాకు అప్పుడు ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక ఇంట్లో ఒక పని మనిషి ఉండేది. పని మనిషి మేడం చెప్తుంది, మేడం నేను తిరుపతి వెళ్తున్నాను అంటది అనమాట. సరే వెళ్తే వెళ్ళు, నా దగ్గర ఒక ₹100 ఉన్నాయి, ఈ ₹100 తిరుపతి దేవుడికి వెంకటేశ్వర స్వామికి చేరేటట్టుగా తీసుకెళ్ళు అని చెప్తుంది అనమాట. ఆ ₹100 తీసుకొని ఆమె ఏం చేస్తుందంటే కొంగులో ముడేసుకొని తీసుకెళ్తుంది. ఆ రోజు ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని అంతా తయారు చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కడానికి వెళ్తే అక్కడ ఆ ప్లాట్ఫారం మీద ఒక పండు ముసలి అడుక్కుంటూ ఉంటుంది. ఏం అడుక్కుంటుందో తెలుసా? నాకు డబ్బులు వద్దు, ఎవరైనా భోజనం పెట్టండి అని అడుక్కుంటుంది అనమాట. అప్పుడు ఈమెకు మనసు చెలించిపోయి తన దగ్గర ఉన్న ₹100 ఏవైతే ఉన్నాయో, నేను దేవుడికి ఇచ్చానా లేదా ఆ ఓనర్ అమ్మకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా, ఇచ్చానని చెప్తే సరిపోతుంది అని ఆమె భావించి ఆ ₹100తో ఆమెకు ఒక పూట భోజనం కొని ప్లేట్ మిల్స్ ఇచ్చి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ముసలమ్మ ఆ ఫుడ్ తిన్నది. తిన్న తర్వాత ఆ రోజు రాత్రికి ఎవరైతే ₹100 ఇచ్చిందో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి, అమ్మ నువ్వు పంపించిన ₹100 నాకు చేరినాయి అని ఆమెకు నిద్రలో చెప్తాడు. ఆమెకు అప్పుడే టక్కున మేలుకొచ్చి చూస్తే టైం ఎంత అయింది, ట్రైన్ ఇప్పటికి తిరుపతికి వెళ్ళదే, ఈమె ఇంకా ట్రైన్లో ఉండి ఉంటుందని అప్పుడు ఫోన్ చేస్తే నేను ఇంకా తిరుపతి దిగలేదు అని చెప్తుంది అనమాట. లేదమ్మా నాకు ఇట్లా కల వచ్చింది, ఏంటంటే అమ్మ నువ్వు ఇచ్చిన ₹100తో నేను ఇట్లా ప్లాట్ఫామ్ మీద ఒక ముసలమ్మకు అన్నం పెట్టాను అని చెప్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, డబ్బు దేవుడు కూడా మన అందరికీ చెప్పాడు, మానవుడికి సేవ చేస్తే, మన దగ్గర ఉన్న డబ్బుతో మానవులకు సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టే లెక్క. ఇవన్నీ మా మీద ఆలోచనలు పెరిగి మా బ్యాచ్మెంట్స్ ఎవరైతే 94, 95లో మేము చదువుకున్నాం కదా, 69 మంది మా విద్యార్థుల సంఖ్య ఏంటంటే 69. దాంట్లో అమ్మాయిల సంఖ్య దాదాపు 23 మంది. కరెక్ట్ 9th క్లాస్కి వచ్చే వరకు ఒక 20 మందిని ఇక్కడ స్కూల్ సరిపోదని మా ఆత్మకూరు హాస్టల్కి షిఫ్ట్ చేశారు 20 మందిని. మిగతా 40-44 మంది ఉండేవాళ్ళం, 50-50, సగం అమ్మాయిలు సగం అబ్బాయిలు, అట్లా చదువుకున్నాము. సో ఈ మధ్య కాలంలో మేము కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం 4 years నుంచి. వాట్సాప్ గ్రూప్ పెట్టినాం, టెలిగ్రామ్ గ్రూప్ పెట్టినాం. కొంతమంది కాంటాక్ట్లోకి వస్తున్నారు, కొంతమంది కాంటాక్ట్లోకి రాలేదు. కానీ ఈలోపు ఏమైందంటే మా అమ్మాయిలు ఎవరైతే 22-23 మంది ఉన్నారో వాళ్ళు సపరేట్గా కలుసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ పెట్టి ప్రయత్నం చేస్తుంటే, లాస్ట్ ఇయర్ శారద అనే ఒక వెంకటగిరి నుంచి వచ్చే ఒక అమ్మాయి బర్త్డేకు మహబూబ్ నగర్ లో కలుసుకొని సుదర్శన్కి ఫోన్ చేశారు, అన్న మేమంతా కలుసుకున్నాము, మాకు కొద్దిగా భోజనం ఏర్పాటు చేయవా అని ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్న వాళ్ళు ఒక 2-3 పోయి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి, అప్పుడు మాకు ధైర్యం వచ్చింది, ఓహో మనం కలుసుకోగలం అని గట్టిగా ప్రయత్నం చేసి మేము December 8వ తారీఖు నాడు ఈ స్కూల్ గ్రౌండ్ లో 48 మంది మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. సో ఆ రోజు మేమందరం నిర్ణయించుకున్నది ఏంటంటే, గెట్ టుగెదర్ నెలకొకటి జరుగుతుంది ఇక్కడ.
గెట్ టుగెదర్ జరుగుతుంది, మంచిగా వంట చేసుకుంటున్నాం, తింటున్నాం, పాడుతున్నాం, పోతున్నాం. కానీ దానివల్ల స్కూల్కి ఏంటి లాభం, మన ఊరికి ఏంటి లాభం, మన విద్యార్థులకు ఏంటి లాభం అని మేము ఆలోచించుకొని వెంటనే సుదర్శన్కి చెప్పాం, సుదర్శన్ హెడ్ మాస్టర్తో మీరు మాట్లాడండి, ఈ స్కూల్కి ఏం నీడ్ ఉంది, తక్షణం ఏం అవసరం ఉంది, అది మనం చేద్దామని మేము నిర్ణయించుకొని సుదర్శన్ మేడంతో మాట్లాడితే మాకు ఈ షెడ్ కావాలని అడిగింది. వెంటనే నెల తిరక్క ముందే డిసెంబర్ నుంచి జనవరి ఇప్పుడు కరెక్ట్ 1 monthలో మేము 1 లక్ష రూపాయలు గ్యాదర్ చేసుకొని షెడ్ నిర్మాణం చేసాం. సో మేము ఎట్లా అనుకుంటున్నామంటే ఇంతటితో మా బాధ్యత అయిపోలేదు, ఇక్కడితో మా బాధ్యత ప్రారంభమైంది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీ స్కూల్కి ఏదైతే నీడ్ ఉందో మా సుదర్శన్కి చెప్తే చాలు, ఆ కబర్ అంతా మా అందరికి అందుతుంది. మేము ఖచ్చితంగా ఈ స్కూల్కి అండదండలు అందిస్తాం. ఇవాళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే చదువుకు సంబంధించి ఇవాళ మనం చూస్తున్నాం, మనం ఏం చూస్తున్నామంటే ఇది గవర్నమెంట్ స్కూలు, కానీ ప్రైవేటు విద్యార్థులంతా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. మనమందరం చదువుకున్నది గవర్నమెంట్ స్కూలే, కానీ వాళ్ళ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది దేశంలో అని చూస్తే మనం చాలా బాధపడే సందర్భాలు. ఇవాళ ప్రపంచంలోనే 8.1 బిలియన్ ప్రజలు ఉన్నారంటే 800 కోట్ల 10 లక్షల మంది ప్రజలుంటే 24% ఈ రోజుకి అక్షరాలు తెలియని దేశాలు ఉన్నాయి, అక్షరాలు తెలియని మనుషులు ఉన్నారు. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇలా భారతదేశం పబ్లిక్లో నెంబర్ 1లో ఉన్నాం, కానీ చదువులో 128వ స్థానంలో ఉన్నాం. ఇవాళ 74% మన దగ్గర అక్షరాస్యత ఉంది అని చెప్పుకుంటుంటే 66% ఇంటర్మీడియట్ కూడా చదవట్లే. 10th క్లాస్లో 7th క్లాస్లో ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుతా ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు సరిగా లేక చదివించలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు ప్రపంచం మీరందరూ ఇలా ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తున్నారు, ఏఐ టెక్నాలజీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ అంటున్నారు, మిషన్ లెర్నింగ్ అంటున్నారు, Web3 టెక్నాలజీ అంటున్నారు, చాలా చాలా కొత్త టెక్నాలజీ వస్తుంది. కానీ మన దేశ పరిస్థితులు మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో జనవరి 24వ తారీఖు కరెక్ట్గా 2 రోజుల క్రితం ప్రపంచం ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ఏంటంటే అంతర్జాతీయ విద్యా దినోత్సవం జనవరి 24ను నిర్వహించాలని నిర్ణయం చేసుకొని ఫస్ట్ మొన్న నిర్వహించారు. సో అందులో ఏం చెప్తున్నారంటే ప్రతి దేశంలో ఉన్న ప్రజలకు అక్షరాస్యత అనేది జన్మ హక్కు. వాళ్ళకి ఈ హక్కు చేర్చాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐ టెక్నాలజీ సహకారంతో మనం అందరికీ విద్యను అందించాలి, పేదవాళ్ళకు కూడా అందించాలి. దానికోసం అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేయమని ఐక్యరాజ్య సమితి పిలిపించింది. 24వ తారీఖు నాడు ప్రపంచంలో అన్ని దేశాల ప్రోగ్రామ్స్ జరిగినాయి అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో కేవలం ప్రభుత్వాలు కాదు, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఏ స్కూల్లో ఏ ఊర్లో ఎవరైతే మన విద్యార్థులు చదువుకున్నామో వాళ్ళందరం కూడా మన ఆర్థిక స్థితిగతుల మేరకు మనం కనుక మన చదువుకున్న స్కూల్కి మన ఊరికి మనం సపోర్ట్గా ఉంటే ఐక్యరాజ్య సమితి చెప్తున్న ఏదైతే స్లోగన్ ఉందో ప్రతి అక్షరం నేర్చుకునే మానవుడికి జన్మ హక్కు అనేదైతే చెప్తుందో దాన్ని చేర్చడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయొచ్చు. అట్లా మా 94-95 బ్యాచ్ కేవలం మేము స్కూల్ కోసమే కాదు, మా దాంట్లో దాదాపు ఇప్పటికీ 3-4 చనిపోయారు. చనిపోయినప్పుడు మేమందరం ఆర్థిక సహాయం చేశాం. ఎవరైనా ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉండి డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకు మేము సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఈ మధ్యలో బాగా స్ట్రెస్ పెరిగి ఒత్తిడి పెరిగి మానసిక రోగాలు వస్తున్నాయి. ఆ మధ్యలో మనం ఒక స్టోరీ చూసాం, ఒక ఆయనకు హెల్త్ ప్రాబ్లం అయింది, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా ట్రీట్మెంట్ లేదు. చివరికి ఒక మానసికమైన వికలాంగుడు మన వైద్యుడు చెప్పింది ఏంటంటే ఈయనకు చిన్ననాటి ఫ్రెండ్స్తో కనుక రోజు మాట్లాడితే ఈయన ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడని చెప్పారనమాట. సో అప్పటి నుంచి వాళ్ళకు ఏర్పాటు చేశారు. మేము అట్లా ప్రతిరోజు ఏ ఊర్లో ఉన్నా మేము ఎవ్రీడే ఇప్పుడున్న టెక్నాలజీ ఆధారంగా ఫోన్ కాల్స్ లేకపోతే జూమ్ మీటింగ్స్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేసి మేము అందరం టచ్లో ఉంటాం రెగ్యులర్గా. సో అది మా అందరికీ మా ఆరోగ్యాలకి మా కుటుంబాలకు సపోర్ట్తో పాటు ఈ స్కూల్కి ఈ ఊరికి మేము ఎల్లవేళలా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము. సో నేను చదువుకున్న ఈ స్టేజ్ మీద చాలా చేశాం మేడం. మేము 30 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్ ఎక్కడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో అందరికీ మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.